మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న రేవంత్ ప్రజా ప్రభుత్వం. సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళలకు 7,000 కోట్ల వరకు ఆదా. ఏటా 30,000 కోట్ల వడ్డీ లేని రుణాలను పొదుపు సంఘాలకు ఇస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం. పొదుపు సంఘాల మహిళలకు 2 లక్షల రూపాయల రుణ బీమా, 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన రేవంత్ ప్రజా ప్రభుత్వం. సెర్ఫ్ ఆధ్వర్యంలో 17 రకాల వ్యాపారాలను గుర్తించి ప్రత్యేక అవకాశాలు కల్పించిన ప్రజా ప్రభుత్వం. దాదాపు 500 ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయించిన రేవంత్ ప్రజా ప్రభుత్వం. 110 కోట్లతో 22 జిల్లా మహిళా సమైక్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం. స్కూల్ యూనిఫామ్, మధ్యాహ్న భోజన తయారీ బాధ్యతలు పొదుపు సంఘాలకు అప్పగింత. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లు, పర్యాటక కేంద్రాల్లో 100 మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు. 63 లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను అందించిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం. తెలంగాణ ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అండగా నిలుస్తున్న రేవంత్ సర్కార్.